హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్సటైల్ శ్రావ్య. ఈరోజు మీకు ప్రత్యేకంగా లేడీస్కి ఇష్టమైన కలెక్షన్ శారీస్, డిజైనర్ శారీస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్, పట్టు శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా మా కజిన్ మ్యారేజ్కి తను తీసుకున్న శారీస్ ఇవన్నీ కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. మగ్గం వర్క్ బ్లౌజెస్, డిజైనర్ శారీస్, పట్టు శారీస్ అన్నీ కూడా కలెక్షన్స్ చూసేద్దాం రండి. మా అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీలో కజిన్ది లాస్ట్ వెడ్డింగ్. సో తన వెడ్డింగ్కి శారీ షాపింగ్ అంతా కూడా హైదరాబాద్ అండ్ రాజమండ్రిలో చేసింది. సో ఈ శారీస్ అన్నీ కూడా వెడ్డింగ్కి కొన్ని శారీస్ అయితే అవసరం కదా, సో అవన్నీ తీసుకున్న శారీస్. అలాగే మనకి వెడ్డింగ్ ఈవెంట్స్లో ఉన్న శారీస్ అన్నీ కూడా అవి వేరే ఉన్నాయి, అవి వీలైనప్పుడు తర్వాత చూపిస్తాను. ఈ ఫస్ట్ శారీ వచ్చి ప్యూర్ బెనారస్ కతాన్ పట్టు శారీ. శారీ అంతా ఇలాగా పీచ్ కలర్లో వస్తుంది, మంచి లైట్ కలర్ శారీ. పీచ్కి కొంచెం కాపర్ అండ్ సిల్వర్ కలర్లో జరీ అంతా వస్తుంది. ఈ శారీ అంతా కూడా ఇలా క్రీపర్స్, ఫ్లవర్స్ అండ్ బుటీస్తో శారీ అంతా ఆల్ ఓవర్ అలా వస్తుంది. అండ్ దీనికి లేస్ కూడా డీటెయిలింగ్ యాడ్ చేసాము, ఇలా స్కాలప్ బార్డర్ లాంటిది అటాచ్ చేసాము విడిగా తీసుకుని. సో ఇది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది. బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో క్రీపర్స్ వచ్చి బార్డర్ ఒక 1 feet బార్డర్ అయితే యాడ్ అయింది. ఇది శారీ అంతా కూడా సేమ్ కలర్ డిజైన్ కాబట్టి కొంచెం కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే యాడ్ చేసాము. ఇది బ్లౌజ్. మనకి పీచ్కి ఎప్పుడు డార్క్ కలర్ చాలా బాగుంటుంది కదా, సో ఈ వైలెట్ కలర్ తీసుకున్నాం, పర్పుల్ కలర్. సో ఇది బ్యాక్ సైడ్ బ్లౌజ్ అంతా ఇలాగ డీటెయిలింగ్ వస్తుంది. సేమ్ మనకి శారీలో ఉన్న ఈ పీచ్ కలర్ థ్రెడ్తో ఫ్లవర్స్ ఇచ్చి మనకి బార్డర్లో ఉన్న దాంతో ఇలా స్కాలప్ బార్డర్ లాంటిది చిప్స్ యాడ్ చేసి ఇలా స్కాలప్ బ్లౌజ్ కూడా నెక్ అంతా ఇలా ప్యాటర్న్లో వచ్చింది. అండ్ హ్యాండ్స్కి కూడా సింపుల్గా చిన్న చిన్న బుటీస్ యాడ్ చేసి సేమ్ మనకి నెక్లో వచ్చిన డిజైనే బార్డర్కి కూడా యాడ్ చేశారు. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే చేయించుకుంది. సో మీకు ఆ డీటెయిల్స్ కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో వాళ్ళు డిజైనింగ్ కూడా చాలా బాగా చేశారు, స్టిచ్చింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇలా పీచ్ కలర్ శారీకి ఇలా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చి చాలా హైలైట్ అయింది కదా. సో వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది. నెక్స్ట్ శారీ వచ్చి ప్యూర్ కంచి పట్టు శారీ. ఇది పిస్తా గ్రీన్కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది. సో దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్, మనకి బార్డర్లో ఏదైతే వచ్చిందో అదే కలర్తో బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బిగ్ బార్డర్ అయితే వచ్చింది. సో ఈ శారీ చూసేద్దాం రండి. ఈ కంచి పట్టు శారీ వచ్చి లైట్ పిస్తా కలర్కి ఆల్ ఓవర్ శారీ అంతా గోల్డ్ కలర్ టిష్యూతో బార్డర్ అంతా పర్పుల్ కలర్లో వచ్చింది. ఇది 1 feet బార్డర్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇప్పుడు లైట్ కలర్స్ ట్రెండ్ కదా, సో లైట్ కలర్కి డార్క్ కలర్ వచ్చేటప్పటికి శారీ ఇంకా హైలైట్ అయ్యింది. అండ్ దీనికి శారీకి టాజిల్స్ కూడా గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్లో టాజిల్స్ కూడా అటాచ్ చేయించారు. అండ్ దీనికి పైన కొంచెం చిన్న బార్డర్ వచ్చింది. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా, పిస్తా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్. సో దీనికి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ చేసి, దీనికి సేమ్ పర్పుల్ కలర్ బ్లౌజ్లోనే శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్తోనే వర్క్ కూడా చేయించేశారు. ఇది ప్యూర్ కంచి పట్టు కాబట్టి దీనికి ఎంబ్రాయిడరీ డిజైన్ చేసిన ఏం అవ్వదు. సో ఈ వర్క్ చూస్తున్నారా, నెక్ అంతా కూడా ఇలా స్కాలప్ బార్డర్లో మనకి పిస్తా కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ యాడ్ చేసి చాలా బాగా వచ్చింది డీటెయిలింగ్. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న క్రీపర్స్ లాంటివి, చిన్న బుటీస్ లాంటివి అయితే యాడ్ చేశారు. నెక్ వచ్చి ఇలా వస్తుంది. అండ్ హ్యాండ్స్కి కూడా సింపుల్గా మనకి బార్డర్లో ఏదైతే వచ్చిందో శారీకి అదే హ్యాండ్స్ని తీసుకుని జస్ట్ ఇలా కింద అయితే వర్క్ని యాడ్ చేశారు. మనకి బ్యాక్ సైడ్ ఏమొస్తుందో ఫ్రంట్ కూడా అదే స్కాలప్ బార్డర్లో డీటెయిలింగ్ వస్తుంది. ఇదంతా హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ. జిల్స్ కూడా ఇలా మగ్గం వర్క్లో సేమ్ మనకి పిస్తా గ్రీన్ అండ్ కాపర్ షేడ్లో ఈ డిజైన్ అయితే యాడ్ చేశారు. నీట్గా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ వచ్చి బెనారస్ పైతానీ పట్టు శారీ.
ఇది శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పర్పుల్ కాంబినేషన్ అండ్ పింక్ పైతానీ బార్డర్లో వచ్చింది. పైతానీ అంటే మనకి మోస్ట్లీ మునియా బార్డర్స్ వస్తాయి కదా, సో ఇవి 3 లేయర్స్ వచ్చినాయి. ఈ మునియా బార్డర్స్ వచ్చి ఈ పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో శారీ అంతా డిజైన్ ఇలాగే వస్తుంది మనకి. ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగా చిన్న చిన్న క్రీపర్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా. ఇదంతా కూడా బెనారస్ పైతానీ పట్టు శారీ. ఈ శారీ వచ్చి మిస్సమ్మ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాం, హైదరాబాద్. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి యాక్చువల్లీ ఇలా పింక్ కలర్లోనే బెనారస్ డిజైన్లో వచ్చింది. బట్ అది కాకుండా మేము ఇలా వేరే క్లాత్ తీసుకుని పట్టు క్లాత్ తీసుకుని దీనికైతే ఇలా ఫ్లవర్స్ డీటెయిలింగ్ లాగా ఇచ్చాము. సో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ లాగా ఇప్పుడు ఈ డిజైన్ ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇవన్నీ కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బ్లౌజెస్ అయితే మనం వేరే శారీస్ మీద కూడా పేరప్ చేయొచ్చు. దీంట్లో మళ్ళీ మనం థ్రెడ్ వర్క్స్ వైలెట్ అలా యాడ్ చేస్తే సేమ్ వైలెట్ శారీస్ మీదకే బాగుంటుంది. బట్ ఓన్లీ ఇలా గోల్డ్ డిజైన్స్ ఇలా ఇచ్చుకుంటే మనం ఎలాంటి శారీస్ కన్నా పేరప్ చేయొచ్చు. సో శారీ ఇలా ఉంది కదా. సో బ్లౌజ్ అంతా కొంచెం ప్లెయిన్ కలర్ మీదే అక్కడక్కడ బుటీస్ వచ్చి ఇలాగా డిజైన్ చేయించాం. అండ్ ఫ్రంట్ కూడా మనకి ఈ రైట్ సైడ్ నెక్కి ఇలా వస్తుంది. హ్యాండ్స్ అంతా ఆల్ ఓవర్ సేమ్ బుటీస్ ఇలా ఇచ్చారు. సో ఈ కాంబినేషన్ చాలా ప్రెటీగా ఉంది కదా, పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్. మనకి శారీస్ ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి బ్రైట్ కలర్ శారీస్ పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటాయి. అండ్ ఈ వైలెట్ శారీకి మొత్తం బార్డర్ అంతా కూడా ఇలాగ పైతానీ బార్డర్లోనే ఇలాగ కౌ అండ్ క్రీపర్స్, డీర్స్, యానిమల్స్ ప్రింట్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. పెద్ద పైతానీ బార్డర్, ఇలా పికాక్స్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యాయి. ఇలా మెయిన్ పెళ్లి కూతుర్లకి ఏంటంటే మనకి చాలా శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో దానికి ఇలాగ మనం ఈ జిప్ లాకర్ కవర్స్లో వేసేసుకున్నామంటే ఆ అడావిడిలో, పెళ్లి అడావిడిలో మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అలాగే ఫోల్డింగ్స్ కూడా నీట్గా ఉంటాయి. ఆ బ్లౌజ్ డిజైన్స్ ఇవన్నీ కూడా మగ్గం వర్క్స్ చేయించుకుంటాం కదా. సో వేరే శారీస్కి పట్టకుండా ఇలా నీట్గా జిప్ లాక్ కవర్స్లో వేసేసుకున్నామంటే ఎప్పటికన్నా అలా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఈ శారీ వచ్చి ఇది కూడా కలనేత షేడ్లో పింక్ అండ్ పీచ్ షేడ్లో ప్యూర్ బెనారస్ కతాన్ పట్టు శారీ. చాలా బాగుంది కదా కలర్ అయితే. ఇదంతా శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్ ఇలా ఫ్లవర్స్ అండ్ క్రీపర్స్ యాడ్ అయ్యి, ఈ బార్డర్ అయితే కొంచెం చిన్న బార్డర్లో అంతా కూడా బిగ్ ఫ్లవర్స్లో వచ్చింది. సేమ్ అన్నీ కాంట్రాస్ట్ బాగోవు కదా. సో ఈ బ్లౌజ్కి ఈ శారీలో వచ్చిన బ్లౌజ్నే కుట్టించుకున్నాం. బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి హైలైట్ ఏంటి అంటే మనకి శారీలో వచ్చిన బార్డర్ని ఎలాగ బ్రాడ్ నెక్ అంటే బోట్ నెక్ ప్యాటర్న్లో వెనకాల స్టిచ్ చేయించుకుని మనకి శారీలో వచ్చిన బార్డర్ని వెనకాల మిడిల్లో యాడ్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ని మగ్గం వర్క్ అయితే చేశారు. ఇలా ఈ సైడ్స్ 2 సైడ్స్ వచ్చి మధ్యలో మనకి శారీ వచ్చిన బార్డర్ వస్తుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి శారీలో వచ్చింది కదా, ఈ డీటెయిలింగ్ సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ ఫ్రంట్ మనకి కనిపిస్తుంది కదా. సో ఇక్కడైతే యాడ్ చేశారు. అండ్ హ్యాండ్స్కి కూడా జస్ట్ సింపుల్గా ఈ బుటీనే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చిన బుటీనే ఇక్కడ కూడా యాడ్ చేసి చిన్న చిన్న ఇలా బుటీస్ అయితే యాడ్ చేశారు. ఈ ప్యాటర్న్ చాలా బాగుంది కదా బ్లౌజ్ అయితే. సో మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ని కూడా యూజ్ చేసుకున్నాం, హ్యాండ్స్కి వస్తుంది కదా. సో అండ్ మనకి శారీ అంతా ఇలా ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చి ప్యూర్ పైతానీ పట్టు శారీ. మనకి ట్రెడిషనల్ కలర్స్ ఎప్పటికీ ఫ్యాషనే కదా. సో ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్లో కల్నేత వచ్చింది. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చి రెడ్ జస్ట్ 1 లేయర్ మునియా బార్డర్ అయితే వచ్చింది. అండ్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో జరీ వచ్చి అక్కడక్కడ ఆల్టర్నేట్ చెక్స్లో ఇలా మునియాస్ అయితే వచ్చాయి. చూస్తున్నారా, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కల్నేత పైతానీ శారీ ఇలా వచ్చి చాలా బాగుంది. పైతానీ పట్టు శారీ ఇది. సో శారీ అంతా మనకి ఇలానే వస్తుంది. అంతా మనకి ఇదే ప్యాటర్న్లో చెక్స్ అయితే రన్నింగ్ ఉంటుంది. అండ్ దీనికి బార్డర్ అంతా కూడా బార్డర్ హైలైట్ అవుతుంది. మనకి ఇదే మునియా బార్డర్స్ అండ్ కొంచెం ఇలా ఫ్లవర్స్ అండ్ పికాక్స్ యాడ్ అయ్యి రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్. చాలా లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్.
అండ్ బార్డర్ సింపుల్గా 1 లేయర్ మునియా బార్డర్తో నీట్గా వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి శారీ అంతా చెక్స్ ప్యాటర్న్స్ వచ్చినాయి కదా, జరీ లైన్స్. సో సేమ్ అదే రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్కి మనకి ప్లెయిన్ మీద ఇలాగ జరీ లైన్స్ అయితే యాడ్ చేశారు. అండ్ దీనికి వర్క్ చూస్తున్నారా, వెనకాల ఈ షేప్లో కుట్టించాం. జస్ట్ సింపుల్గా 1 ఇంచ్ బార్డర్ అయితే మగ్గం వర్క్ యాడ్ చేసి మనకి శారీ పళ్ళుకి అయితే పికాక్స్ వచ్చాయి కదా, సో స్కాలప్ డిజైన్లో హ్యాండ్స్కి జస్ట్ ఈ పికాక్స్ అయితే యాడ్ చేసాము. అండ్ ఇక్కడిక్కడ అక్కడ స్క్వేర్స్లో జస్ట్ చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చాయి. అండ్ దీనికి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఇలాగా డిజైన్స్ ఇస్తున్నారు కదా, సో ఇలా డిజైన్ ఇచ్చి ఇదంతా కూడా 1 ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది. సో మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ పైతానీ పట్టు శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫోటోకి నెక్స్ట్ శారీ వచ్చి బెనారస్ కడ్డీ జార్జెట్ టైప్ ఆఫ్ శారీ. ఇది శారీ అంతా మనకి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్స్లో ఇలా బాందినీ స్టైల్లో వచ్చి అక్కడక్కడ ఎలిఫాంట్స్, పికాక్స్ ఇవన్నీ యాడ్ అయ్యాయి బుటీస్లా వచ్చి. ఇది కూడా బార్డర్ మనకి బెనారస్ టైప్ ఆఫ్ బార్డర్ వచ్చి ఈ డిజైనింగ్ కింద బార్డర్ కూడా చూసారా, మొత్తం జిగ్జాగ్తో నీట్గా డీటెయిలింగ్ అయితే వచ్చింది. శారీ అంతా మనకి ఇలా ఉంటుంది, సేమ్ ఇదే రన్నింగ్ ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు వచ్చి బెనారస్ డిజైన్ ఒక 2 feet బార్డర్ అయితే యాడ్ చేశారు. ఈ శారీ వచ్చి సేఫ్టీ పింజ్లో తీసుకున్నాము. ఇది అరౌండ్ 5000 అలా పడింది. ఇది చాలా లైట్ వెయిట్లో మనకి బ్రైడ్స్కి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా. ఇలా బుటీస్ అంతా కూడా చూస్తున్నారా, పికాక్స్ అండ్ ఎలిఫాంట్స్తో నీట్గా డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా లెట్ అయింది కదా, సో మనకి శారీలో వచ్చిన బ్లౌజ్కే మగ్గం వర్క్ కూడా చేయించాము. ఇది ప్లెయిన్ ఆరెంజ్ కలర్ శారీ బ్లౌజ్కి అక్కడక్కడ చిన్న బుటీస్ అయితే వచ్చాయి, బెనారస్ బుటీస్. సో దీనికి జస్ట్ హ్యాండ్స్కి బార్డర్ శారీలో వచ్చిన బార్డర్నే ఉంచేసి పైన కింద కూడా ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే చేయించాము మగ్గం వర్క్. అండ్ నెక్ కూడా మనకి ఈ ప్యాటర్న్లో వస్తుంది. నెక్ కూడా ఈ డీటెయిలింగ్లో వచ్చి మనకి బార్డర్ అంతా కూడా 1 ఇంచ్ బార్డర్లో మనకి వర్క్ అంతా నీట్గా వచ్చింది. అక్కడక్కడ బుటీస్ కూడా యాడ్ చేశారు. అండ్ సేమ్ ఇదే ఫ్రంట్ కూడా వస్తుంది. సో శారీ అంతా బాందిని అండ్ జరీతో చాలా హైలైట్ అయింది కదా, సో బ్లౌజ్ని సింపుల్గా నెక్ అండ్ హ్యాండ్స్కి వర్క్ చేయించాము. ఇవన్నీ కూడా బ్లౌజెస్ అన్నీ కూడా నగర్లో ఒక డిజైనర్ బొటిక్ ఉంది, సో అక్కడే ఇచ్చాము. సో మీకు డీటెయిల్స్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తాను, యూ కెన్ రీచ్ అవుట్ దేర్. వర్క్ అంతా కూడా చాలా బాగా చేశారు, వాళ్ళ స్టిచ్చింగ్ అంతా కూడా నీట్గా ఉంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. నెక్స్ట్ శారీ వచ్చి బ్యూటిఫుల్ డిజైనర్ శారీ, మనకి హాఫ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిన శారీ. ఇది మీకు నా వీడియోస్ చూస్తుంటే కళాకుంజ్ శారీస్ షాపింగ్ అయితే ఒక వీడియో తీసాం కదా, సో అదే షాప్లో ఈ శారీ అయితే తీసుకున్నాము. మనకి శారీ అంతా ఇలా హాఫ్ వైట్లో అక్కడక్కడ ఇలా పీచ్ కలర్ బుటీస్ వచ్చి బార్డర్ అంతా కూడా ఇలా పర్ల్స్ అండ్ ఇలా బీడ్స్తో జస్ట్ ఇలా ట్రయాంగిల్ షేప్లో స్కాలప్ బార్డర్లా వచ్చింది. అండ్ బార్డర్కి 2 sides ఇలా ఎల్లో బాల్స్ లాంటివి అయితే అటాచ్ చేశారు. మనకి శారీ అంతా ఇలా ఎల్లో అండ్ పీచ్ కాంబినేషన్లో బుటీస్ అయితే వస్తాయి. అండ్ దీనికి శారీ సింపుల్గా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అయితే చాలా బాగా హైలైట్ చేశారు. ఇది రెడీమేడ్ బ్లౌజే. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది చూస్తున్నారా, మొత్తం కూడా మనకి శారీలో వచ్చిన కలర్స్ అండ్ బీడ్స్, మెయిన్ అంతా పర్ల్స్, పీచ్, గ్రీన్ ఈ కలర్స్లో చాలా బాగా వచ్చింది. నెక్ కూడా స్కాలప్ బార్డర్లో మనకి శారీలో ఎలా అయితే వచ్చిందో ట్రయాంగిల్ షేప్లో అదే మనకి బార్డర్ నెక్ అంతా వచ్చి హ్యాండ్స్ ఇదంతా కూడా డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. బ్యాక్ సింపుల్గా జస్ట్ బార్డర్కి పర్ల్స్ లైన్స్లో ఇచ్చారు. మనం ఇలాంటి టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఒక్కటి ఉంటే డిజైనర్ బ్లౌజెస్ లాగా ఎలాంటి శారీస్ కన్నా మనం పేరప్ చేయొచ్చు. ఈ శారీ మేము కళాకుంజ్లో తీసుకున్నాము. ఇది అరౌండ్ 10,000 అలా పడింది, 9,000 to 10,000 రేంజ్లో. చూస్తున్నారా, బ్లౌజ్ అయితే చాలా హెవీగా నీట్గా ఉంది కదా. సో ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా హాఫ్ వైట్ అండ్ ఎల్లో ఎప్పటికీ ట్రెండింగే.
సో ఇలాంటి కలెక్షన్ ఒకటి కంపల్సరీ బ్రైడ్స్కి చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చి టీల్ బ్లూ, డార్క్ టీల్ బ్లూ, నావీ బ్లూ కాదు, టీల్ బ్లూ కాంబినేషన్లో శారీ అంతా ఇలా కాపర్ షేడ్లో లైన్స్ లాగా వచ్చి మనకి శారీ అంతా ప్లెయిన్కి ఇలా టిష్యూ అయితే యాడ్ అవుతుంది. అండ్ దీనికి కొంచెం సాటిన్ టైప్ ఆఫ్ మనకి రా సిల్క్, రా మ్యాంగో పట్టు శారీస్కి ఎలా వస్తుంది అలా సాటిన్ టైప్ ఆఫ్ బార్డర్ లాంటిది పికాక్స్ అండ్ క్రీపర్స్తో ఇలాగా ఒక 3 ఇంచెస్ బార్డర్ అయితే యాడ్ చేశారు. శారీ అంతా ఇలా ప్లెయిన్గా వచ్చి నీట్గా ఉంది. ఈ శారీకి పళ్ళు కూడా మొత్తం ఇలా డీటెయిలింగ్ అంతా వస్తుంది, బెనారస్ బార్డర్. ఇది చూస్తున్నారా, బ్లౌజ్ ఇదంతా బార్డర్ పళ్ళు నీట్గా వచ్చింది. శారీ అంతా కొంచెం ప్లెయిన్లో కాపర్ లైన్స్ లాంటివి వస్తాయి. సేమ్ మనకి బ్లౌజ్ కూడా ఇదే ఇచ్చాడు. మనకి బార్డర్లో వచ్చిన టీల్ బ్లూ కలర్ ఉంది కదా, సో ఆ టీల్ బ్లూ కలర్తో మొత్తం ఇలా కాపర్ అండ్ గోల్డ్ జరీతో ఇలా వీవింగ్ అయితే ఇచ్చారు. సో దీన్ని ఇదే ప్యాటర్న్లో, ఈ ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేయించుకుంది. సో ఇది వేసుకుని ఇలా సింపుల్ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఉండాలి కదా, సో ఇది చాలా సింపుల్గా నీట్గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చి ఇది ఆనియన్ పింక్ షేడ్ అని చెప్పచ్చు. ఆనియన్ పింక్ షేడ్కి మనకి శారీ అంతా ఇలా కొంచెం టిష్యూ యాడ్ అయ్యి చాలా లైట్ వెయిట్లో ఈజీ టు క్యారీ శారీలా ఉంది. కొంచెం ఫ్రీ ఫాల్ ఉండే శారీ, కోటా టైప్ ఆఫ్ శారీ అండ్ స్పేస్ సిల్క్ ఆ మిక్స్డ్ కాంబినేషన్లో ఉంది. అండ్ దీనికి బార్డర్ శారీ అంతా ఇలాగ ఈ హాఫ్ వైట్ థ్రెడ్ ఉంటుంది కదా, సో దాంతో అయితే ఎంబ్రాయిడరీ వచ్చి అక్కడక్కడ వర్క్ కూడా వచ్చింది ఫ్లవర్స్లో. అండ్ దీనికి బార్డర్ కూడా స్కాలప్ డిజైన్లో ఇలా బిగ్ ఫ్లవర్స్తో మొత్తం రన్నింగ్ వస్తుంది. అండ్ దీనికి పళ్ళు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో కంటిన్యూ అయ్యి మనకి 4 సైడ్స్ ఇలా శారీ అంతా బార్డర్ అయితే వస్తుంది. వర్క్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. డిజైనర్ శారీస్ లాగా చాలా లైట్ వెయిట్లో ఈజీ టు క్యారీ శారీ ఉంది. చూస్తున్నారా, శారీ ఆనియన్ పింక్ షేడ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి ఇదే మనకి సింపుల్గా ఇచ్చాడు. సో తిను కొంచెం డీటెయిలింగ్గా బ్యాక్ సైడ్ అయితే ఇలాగ కొంచెం మనకి థ్రెడ్ కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్తో చిన్న చిన్న ప్యాటర్న్స్ లాగా ఇచ్చి కొంచెం డిజైనర్ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకుంది. అండ్ హ్యాండ్స్కి మనకి శారీలో వచ్చినట్టే ఇలా చిన్నగా వచ్చింది. ఇవి అయితే హ్యాండ్స్కి చిన్న బుట్ట హ్యాండ్స్ ఇచ్చి సేమ్ ఇలాగే కంటిన్యూ చేసింది. సో బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కాంబినేషన్. ఇది వన్ ఆఫ్ ద బొటిక్లో తీసుకున్నాం రాజమండ్రిలో. దీని ప్రైస్ ఇవన్నీ కూడా మీకు కింద మెన్షన్ చేస్తాను. సో చాలా బాగుంది కదా ఈ కాంబినేషన్ అయితే. మనకి బ్రైడ్స్ వార్డ్రోబ్లో కంపల్సరీ ఉండే కలర్ ఈ రెడ్ షేడ్. సో ఇది చూస్తున్నారా, బెనారస్ ప్యూర్ ఖాదీ జార్జెట్ శారీ. ఈ శారీ కూడా మేము ఐ థింక్ మిస్సమ్మ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాము ఈ శారీ. ఇది మనకి ఎగ్జాక్ట్ కలర్ ఏంటి అంటే మనం బొట్టు రంగు ఉంటుంది కదా, సో ఆ కలర్ కొంచెం డార్క్ పింక్ అండ్ రెడ్ షేడ్స్లో మొత్తానికి ఇలా డార్క్ కలర్లో చాలా బాగుంది. శారీ అంతా కూడా ఇదే ప్యాటర్న్లో రన్నింగ్ ఉంటుంది. పెద్ద బిగ్ ఫ్లవర్స్ బ్లూ అండ్ ఎల్లో కలర్స్లో క్రీపర్స్ అన్నీ యాడ్ అయ్యి మనకి ఒక 3 ఇంచెస్ బార్డర్లో జరీ బార్డర్ అయితే వచ్చింది. దీనికి పళ్ళు కూడా మనకి బుటీస్లో వచ్చినవే ఇలాగా హెవీగా ఇచ్చారు. శారీ అయితే లైట్ వెయిట్లో చాలా బాగుంది. ఈ శారీ కూడా వచ్చి 5 ఆ రేంజ్లో పడింది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే ఇలా సేమ్ ఫ్యాబ్రిక్లో బెనారస్ జార్జెట్లోనే చిన్న చిన్న బుటీస్ వచ్చి బ్లౌజ్ అంతా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్. సో సేమ్ మనకి ఆల్రెడీ శారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ని సింపుల్గా వర్క్ ఏమీ లేకుండా ఉన్న బుటీస్ లాగే ఇలా జస్ట్ సింపుల్గా హ్యాండ్స్కి వచ్చిన డిజైన్ని అంటే మనకి శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్తోనే స్టిచ్చింగ్ చేయించుకుంది. సో నెక్స్ట్ ఇది కూడా వచ్చి మనకి ఆర్గాంజా శారీ, డిజైనర్ శారీ. చాలా లైట్ వెయిట్లో వన్ ఆఫ్ ద డిజైనర్ శారీ అని చెప్పచ్చు. పైన అంతా పింక్ షేడ్ వచ్చి డార్క్, కింద లైట్ కలర్ వచ్చింది. మనకి ఇది శారీ చూస్తున్నారా, కింద అంతా మనకి నీస్ లెంత్లో ఇలాగ హ్యాండ్ పెయింట్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ పెయింట్ వచ్చి దానిపైన అంతా కూడా ఇలా బీడ్స్తో ఎంబ్రాయిడరీ వచ్చింది. ప్యారెట్స్, క్రీపర్స్,
ఇలా చాలా నీట్గా వచ్చింది కదా. సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది. అండ్ మనకి బార్డర్ పళ్ళు వచ్చి ఈ పికాక్స్ బిగ్ పికాక్స్ వచ్చి మొత్తం పళ్ళు అంతా వస్తుంది. బార్డర్ అంతా ఇదే బీడ్స్తో మనకి స్కాలప్ 2 లైన్స్లో చేశారు. ఇది సింపుల్గా క్యారీ చేయడానికి ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా బాగుంటాయి. అండ్ దీనికి బ్లౌజ్ కూడా జస్ట్ సింపుల్ ప్యాటర్న్గా జస్ట్ బార్డర్ లాంటిది అటాచ్ చేసుకుని పింక్ కలర్ అండ్ హ్యాండ్స్కి ఇలా లైట్ కలర్లో వచ్చింది. జస్ట్ సింపుల్గా వేర్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ డిజైనర్ శారీస్ చాలా బాగుంటాయి. ఈ శారీ కూడా మేము ఈ శారీ కూడా కళాకుంజులోనే తీసుకున్నాము. ఇది అరౌండ్ 4000 అలా పడింది. మనకి డిజైనర్ శారీస్ ఇలాంటివి కావాలంటే బ్రైడ్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అని చెప్పచ్చు. యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి ఆకర్షణ, కళాకుంజ్ ఈ టైప్ ఆఫ్ షోరూమ్స్. శారీ వచ్చి ఇది కూడా కొంచెం డిజైనర్ వేర్ లాగే తీసుకున్నాము. ఈ శారీ కూడా కళాకుంజ్లోనే తీసుకున్నాము. ఇది కొంచెం క్రష్ టైప్ ఆఫ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా. సో అలా లైట్ వెయిట్లో లైట్ లావెండర్ కలర్ శారీకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగ బిగ్ డిజిటల్ ప్రింట్ పెయింటింగ్ లాంటివి అయితే వచ్చాయి. శారీ అంతా మనకి ఇలాగా డిజిటల్ ప్రింట్లో వస్తుంది. డార్క్ వైన్ కలర్, బ్రౌన్ కలర్, సపోటా కలర్ అండ్ లీవ్స్ షేప్స్లో మొత్తం శారీ అంతా మనకి ఇదే కంటిన్యూ అవుతుంది. ఈ బిగ్ ఫ్లవర్స్కి అక్కడక్కడ ఈ చిప్స్ లాంటివి అయితే అటాచ్ చేశారు. అండ్ బార్డర్ వచ్చి ఇలా సింపుల్గా లైన్స్ లాగా వచ్చి మనకి మొత్తం శారీ అంతా కూడా హాఫ్ వైట్ అండ్ లావెండర్ షేడ్స్లో ఇలా స్కాలప్ డిజైనింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. చాలా నీట్గా ఉంది కదా డిజైనర్ శారీస్ లాగా. ఇలా వేర్ చేయడానికి కూడా ఈజీ టు క్యారీ. ఇది క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. ఈ శారీ కూడా కళాకుంజలోనే తీసుకున్నాము. ఇది అరౌండ్ 4500 అలా పడింది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ ఫ్యాబ్రిక్లోనే క్రష్డ్ ఫ్యాబ్రిక్లో ప్లెయిన్ ఇచ్చాడు. జస్ట్ ఇది కూడా కొంచెం డిజైనర్ లాగా స్టిచ్ చేయించుకుంది. వెనకాల కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి హ్యాండ్స్ అయితే బుట్ట చేతులు వచ్చాయి. నెక్స్ట్ శారీ వచ్చి ఇది కూడా కంచి పట్టు యూనిక్ కలర్ కాంబినేషన్లో లెవెండర్ కలర్కి లైట్ పీచ్ కలర్ బార్డర్ వచ్చింది. లెవెండర్ కలర్కి లైట్ పీచ్ అని చెప్పచ్చు. పీచ్ కలర్ శారీ ఇది. ఇది కూడా వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాము. ప్యూర్ కంచి పట్టు శారీ. ఇదంతా కూడా సిల్వర్ అండ్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ జరీ వస్తుంది. అండ్ కింద పీచ్ మీద కొంచెం గోల్డ్ కాపర్ షేడ్లో వస్తుంది. శారీ అంతా సేమ్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి మనకి శారీలో వచ్చిన క్లాత్ కాకుండా రా సిల్క్ కొంచెం కాంట్రాస్ట్ డార్క్ కలర్లో తీసుకుని ఇలా వర్క్ అయితే చేయించాము. వెనకాల బ్యాక్ నెక్ అంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చి మనకి శారీలో వచ్చిన కలర్స్ లావెండర్ అండ్ పీచ్ కలర్ అండ్ సిల్వర్, గోల్డ్ అన్ని షేడ్స్ ఉన్న వర్క్ అయితే తీసుకుని దీనిలో అయితే ఇలా చేయించాము. అండ్ హ్యాండ్స్కి కొంచెం ఇలాగా హ్యాండ్స్ అంతా కూడా ఇలా చిన్న స్కాలప్ డిజైన్ వచ్చి మనకి హ్యాండ్ ఫ్రంట్ కనిపించే పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది. బ్లౌజ్ అంతా మనకి ఇలా ఉంది. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ, మంచి ఎల్లో కలర్ బెనారస్ శారీ. ఇది కూడా బెనారస్ ఖాదీ జార్జెట్ శారీనే. మనకి శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది. కింద బార్డర్ మాత్రం ఒక 4-5 ఇంచెస్ బార్డర్లో వచ్చి గ్రీన్ అండ్ రెడ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా క్రీపర్స్లో మధ్యలో అటాచ్ చేశారు. ఖాదీ జార్జెట్స్కి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తాయి కదా, సో అదే ప్యాటర్న్లో మనకి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు అయితే చాలా బాగా ఇచ్చారు. ఐ థింక్ ఇది కూడా చూసారా పళ్ళు ఇంక కాపర్లో పళ్ళు కూడా బార్డర్లో వచ్చినట్టు గ్రీన్ అండ్ రెడ్ ఎల్లో కాంబినేషన్లో ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చి చాలా నీట్గా వచ్చింది. దీనికి ఎల్లో డిజైన్లోనే ఇచ్చారు. బట్ బాటిల్ గ్రీన్ ఫ్యాబ్రిక్లో బ్లౌజ్ తీసుకుని డిజైనింగ్ అయితే చేయించింది. బట్ ప్రస్తుతానికి ఆ బ్లౌజ్ మా దగ్గర లేదు, సో ఓన్లీ శారీ చూపిస్తున్నాను. ఇది కూడా మిస్సమ్మ హ్యాండ్లూమ్స్లోనే తీసుకున్నాము. సో ఇప్పుడు పెళ్లి కూతురికి
తను తీసుకున్న శారీస్ అన్నీ కూడా చూపించాను కదా, మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ రీసెంట్గా తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎలా చేయించుకుంది ఇవన్నీ కూడా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.